ఓలా ఎలక్ట్రిక్ 70,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న ఈ కంపెనీ ఇప్పుడు కేవలం 12,700 కోట్లు మాత్రమే పలుకుతోందండి. ఇంత భారీ పతనం ఎందుకొచ్చింది? అసలు ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్ అంటేనే ఓలా అని మాట్లాడుకునే మనం ఇప్పుడు ఓలా అంటే భయపడే స్టేజ్‌కి ఎందుకు మారింది? ఈ కంపెనీ తాలూకా సీఈఓ గారైన భావిష్ అగర్వాల్ గారిని మీరు ఇండియాకి ఒక టెస్లాగా మారతారా అంటే కాదు, ప్రపంచంలోనే మేము ఒక ఓలా కింద ఉంటాము అని చెప్పారు. ఇంత గర్వంగా మనం మాట్లాడుకోవాల్సిన ఒక కంపెనీ ఇవాళ ఇంత దీనస్థితికి ఎందుకు పడిపోయింది? ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ బైక్స్ కొంటున్న వాళ్ళు షోరూమ్స్ ఎదుట కంప్లీట్‌గా వెహికల్స్‌ని తగలబెట్టి ఎళ్ళిపోతున్నారండి. అంతేకాదు స్టాక్ మార్కెట్‌లో కూడా ఆల్‌మోస్ట్ 70% వెల్త్ డెస్ట్రాయ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క భవితవ్యం ఏంటి? ఇప్పటికి కూడా ఓలాకి ఉన్న ఒకే ఒక్క అదృష్టము లేదు అంటే అవకాశం ఏంటి అంటే ఈ కంపెనీ కంప్లీట్‌గా డిజైన్ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ వరకు వీళ్ళు సొంతంగా చేసుకోగలుగుతారండి. 2022లో ఆల్‌మోస్ట్ 300,00,00,000 వరకు సేల్స్ చేసిన ఈ కంపెనీ ఇప్పుడు 2,700,00,00,000 వర్త్ ఆఫ్ సేల్స్ చేస్తున్నా కూడా ఒక్క రూపాయి కూడా ప్రాఫిట్ చూడట్లేదు అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మనం నెక్స్ట్ ఓలా పరిస్థితి ఏంటి? ఓలాలో మార్పు వస్తుందా? అసలు వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయనేది మీకు క్లియర్‌గా చెప్తాను. గడిచిన 3 సంవత్సరాల్లో 5,000,00,00,000 సేల్స్ మార్క్‌ను టచ్ చేసిన ఈ కంపెనీ ఇప్పుడు ఆల్‌మోస్ట్ వాళ్ళ సేల్స్‌లో 50% డిక్లైన్ చూస్తోందండి. కారణం బైక్స్‌లో తేడా కాదు, వాళ్ళ సర్వీసెస్‌లో. కంపెనీ పెట్టిన స్టార్టింగ్ నుంచి ఇవాల్టి వరకు కూడా ఆల్‌మోస్ట్ ఎప్పుడు కూడా ఒక్క రూపాయి ఎవ్వరికీ ఇచ్చిన పాపాన పోలేదు ప్రాఫిట్ రూపంలో. కానీ ఇప్పుడేం జరుగుతుందో తెలుసా? ఈ కంపెనీ కంప్లీట్‌గా జనాల తాలూకా ఇన్వెస్టర్ల మనీని బర్న్ చేస్తుందండి. 2022లో 780,00,00,000 నష్టాన్ని ప్రకటించిన ఈ కంపెనీ ఇప్పుడు ఇంచుమించుగా 2,000-3,000 కోట్ల నష్టాన్ని ప్రకటిస్తుంది. అసలు ఇంత డబ్బు నష్టపోతూ ఈ కంపెనీ ఎలాగ నడుస్తుందనేది అతిపెద్ద క్వెషన్. ఇక్కడ ప్రాఫిట్‌లు తగ్గడం కాదండి. కంప్లీట్‌గా ఆవిరైపోతున్నాయి డబ్బులు. మిగిలిన 2 వీలర్స్ కంపెనీస్ రూ. 100 మీద రూ. 28 వరకు ఖర్చు పెట్టి డబ్బులు సంపాదిస్తుంటే, ఇది రూ. 100 మీద మరొక రూ. 28 ఎక్స్‌ట్రా డబ్బులు ఖర్చు పెట్టి నష్టాలు తెచ్చుకుంటోంది. అంతే కాదండి. ఇది వాళ్ళ తాలూకా బైక్స్ అమ్మడానికి ప్రతి రూ. 100 ఖర్చుకి రూ. 58 తిరిగి ఇదే ఖర్చు పెడుతోంది. ఇదెక్కడ చొచ్చువో నాకు అర్థం కావట్లేదు. ఒక కంపెనీ ఇలాగే కనుక రన్ అయితే నెక్స్ట్ 2, 3 సంవత్సరాల్లో ఏమవుతుందో కూడా తెలీదండి. 70,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఇప్పుడు 12,000 కోట్లు మాత్రమే ఉందంటే ఇంకా ఎన్ని రోజులు నడవగలదు ఈ కంపెనీ? ఇప్పుడు ఈ స్టాక్ రూ. 30 దగ్గరుందని, రూ. 25 దగ్గరుందని ఎగబడి కొంటున్న వాళ్ళకి ఒక్క విషయం చాలా క్లియర్. ఈ కంపెనీ రికవరీ అవ్వాలంటే ఏం జరగాలి? ఇప్పుడు అమ్ముతున్న ఎలక్ట్రిక్ స్కూటర్స్ కాదండి. మిగిలిన కొన్ని గిగా ఫ్యాక్టరీస్ వీళ్ళు తయారు చేస్తున్నారు. అక్కడి నుంచి వీళ్ళ రెవెన్యూ స్టార్ట్ అవ్వకపోతే మాత్రం ఈ కంపెనీ చాలా చాలా ఇబ్బందుల్లో పడేస్తుంది. ఇన్వెస్టర్‌లని నిలువునా ముంచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో, ఇప్పుడు ఏం చేయాలి? ఈ కంపెనీలో ఉంచాలా? ఎగ్జిట్ అయిపోవాలా? అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది బిజినెస్ గురించి. ఫస్ట్ ఈ మార్కెట్‌లో ఎవరైనా సరే ఓలా ఎలక్ట్రిక్ స్టాక్‌ని ఇప్పుడు కొందామంటే దయచేసి చెప్తున్నానండి, ప్రస్తుతానికి ఆగండి. కంపెనీ ప్రాఫిట్‌లు ప్రకటించడం సంగతి దేవుడెరుగు. నష్టాలు ఇక్కడి నుంచి పెంచుకోకుండా ఉంటే చాలనేలాగా పరిస్థితులు మారిపోతున్నాయి. 2023లో 1,500,00,00,000 ఖర్చు పెట్టారండి కంపెనీ నడవడానికి. అది 2025కొచ్చేసరికి రూ. 2,400,00,00,000 ఖర్చు చేస్తున్నారు. కేవలం కంపెనీని నడిపించడానికి, షోరూమ్స్‌ని నడిపించడానికి, లేదు సేల్స్‌ని కొనసాగించడానికి. అంటే ఇక్కడ ప్రాఫిట్‌లొస్తున్న దాఖలాలైతే అసలు లేవు. ఇక్కడ అందరూ కూడా ఒక్కటే ఆలోచిస్తున్నారు. ఇంత పెద్ద కంపెనీ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తుందో, గ్రోత్ అవుతుందో, లేదు అయిపోతుందేమో అనే ఆలోచనలతో కొంటున్నారు గానీ, అసలు ఈ కంపెనీ ఎందుకిలా పడిపోతుందో ఎవ్వరు ఆలోచించట్లేదు. 2025లో 3,500,00,00,000 అప్పులు చేశారండి. ఈ అప్పులు ఎలా తీరుస్తున్నారంటే, కంపెనీలో హైపర్ వాల్యుయేషన్స్‌తో తీసుకొచ్చిన ఈ స్టాక్స్‌ని లేదు వాళ్ళ వాటాల్ని అమ్ముకుంటూ కంపెనీని నడిపిస్తున్నారు. ఇలాగ ఎన్ని రోజులు ఇంకా నడుపుతారు? అయితే ఈ కంపెనీకున్న ఒకే ఒక్క అడ్వాంటేజ్ నేను మొదటి నుంచి చెప్తున్న పాయింట్ అండి. వీళ్ళు కంప్లీట్‌గా ఇండిజీనియస్‌గా వాళ్ళ తాలూకా ప్రొడక్ట్స్‌ని బిల్డప్ చేయగలుగుతున్నారు. అంటే వీళ్ళకి అసెట్స్ ఉన్నాయి. 11,000 కోట్ల వర్త్ ఆఫ్ అసెట్స్ వీళ్ళకున్నాయండి. ఇదొక్కటే వీళ్ళ బలం. ఈ 11,000 కోట్ల అసెట్స్ అంటే వీళ్ళ తాలూకా గిగా ఫ్యాక్టరీ. ఇక్కడి నుంచి వచ్చే ప్రొడక్ట్స్ హిట్ అయినా ఈ కంపెనీ సస్టైన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. గడిచిన 2 క్వార్టర్‌లో ప్రమోటర్లు వాటాలు అమ్మేస్తున్నారండి. ఇక్కడ 2 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ప్రమోటర్ వాటాలు అమ్ముతున్నది డబ్బులు చేసుకోవడానికా? లేదు ఆ డబ్బులతో కంపెనీని నడపడానికా? మిగిలిన ఏ కంపెనీతో కంపేర్ చేసుకున్నా అటు టూ వీలర్ మెయిన్ కంపెనీస్ అవ్వచ్చు, ఎలక్ట్రిక్ వెహికల్స్ అవ్వచ్చు, ఎవ్వరితోనూ కూడా పోటీ లేకుండా పెరగాల్సిన ఈ కంపెనీ ఇప్పుడు నష్టాలు ప్రకటిస్తూ మార్కెట్ వాల్యూని కోల్పోతూ అసలు మార్కెట్‌లో కంప్లీట్‌గా వెల్త్ డెస్ట్రాయర్‌గా అయితే కనిపిస్తోంది.
ఈ స్టాక్‌లో వాటాలు హోల్డ్ చేస్తూ ఎస్పెషల్లీ ఈ స్టాక్ రూ. 50కి వచ్చిందని, రూ. 40కి వచ్చిందని ఏవేవో మ్యూచువల్ ఫండ్స్ కొన్నాయని కొన్న ప్రతిసారి నేను చెప్పానండి. ఇలాంటి స్టాక్స్‌లో మనం జాగ్రత్తగా ఉండాలి. ఏ కంపెనీ అయినా ప్రాఫిట్‌లు ప్రకటించకపోతే హైప్ మీద ఎన్ని రోజులు నడుపుతారు? వాటాలు అమ్ముకుంటూ ఎన్ని డబ్బులు సమకూరుస్తారు? ఎన్ని అప్పులు చేస్తారు? ఇలాంటి కంపెనీస్ ప్రాఫిట్‌లు ప్రకటించకపోతే మాత్రం కమింగ్ డేస్‌లో ఇంకా ఇబ్బంది పడతాయండి. అయితే ఓలా తాలూకా ఫ్యూచర్ ఏంటి? నెక్స్ట్ ఏం జరుగుతుందంటే వీళ్ళ తాలూకా గిగా ఫ్యాక్టరీ ఒక్కటే మనకి సమాధానం. ఎవ్వరు కూడా గిగా ఫ్యాక్టరీ నుంచి రేపు పొద్దున్న 1000,00,00,000 ప్రాఫిట్ వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేయలేం, చెప్పలేం. సో, బిజినెస్ గ్రోత్‌ని మనం ట్రాక్ చేయాల్సిందే. రూ. 30 దొరుకుతుందనో, రూ. 25 దొరికిపోతుందనో, లేదు అంటే ఫ్యూచర్‌లో పెరిగిపోతుందనో ఇలాంటి ఆలోచనలతోని, ఆశలతోని కొనడమే తప్పితే ఫండమెంటల్‌గా ఎటువంటి పాజిటివ్ మెట్రిక్ లేని ఈ కంపెనీ నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే చెప్పడానికి కూడా నాకు నోరు రాట్లేదండి. ఇప్పుడు నేను చెప్తున్న ఈ పాయింట్స్ వింటే మీకేమనిపించింది? ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టడం కరెక్టా? ఈ కంపెనీ పెరిగిపోతుందనడానికి గిగా ఫ్యాక్టరీ వాళ్ళ ఆస్తులు తప్పితే ఇంకేమైనా కనిపిస్తున్నాయా? లేదు వీళ్ళు అనౌన్స్ చేసి ఫర్దర్‌గా రాబోతున్న ప్రొడక్ట్స్ మార్కెట్‌ని కంప్లీట్‌గా స్వైప్ చేసి ఇంకా ఏ బైక్ కొనకుండా ఓలా ఒక్కటే అనేలాగా వీళ్ళు చేయగలుగుతారా? వీటిల్లో నిజంగా మంచి జరగాలని ఆశిద్దామండి. వీళ్ళు తీసుకొచ్చే ఏ ఒక్క ప్రొడక్ట్ మార్కెట్‌లో హిట్ అయినా ఈ కంపెనీ సస్టైన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలా జరగాలనే ఆశిద్దాం. సో, స్టాక్ మార్కెట్‌లో ఉన్నవాళ్ళైనా, లేదు ఓలా కంపెనీ గురించి తెలుసుకుందాం అనుకున్న వాళ్ళైనా మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఓలా అనేది ప్రస్తుతానికి ఒక కాంపౌండర్ కాదు. అట్‌లీస్ట్ సస్టైన్ అయితే చాలు అనేలాగా ప్రమోటర్లు ఇబ్బంది పడుతున్న ఒక బిజినెస్. దీంట్లో వెల్త్ చేద్దాం అనుకోవడం ఒక భ్రమండి. కానీ ఒక టర్న్ అరౌండ్ వస్తే మంచిది. లేదు అంటే ఒక టర్న్ అరౌండ్‌లో పార్టిసిపేట్ చేద్దామనే ఆలోచన ఉన్నవాళ్ళు, హై రిస్క్స్ తీసుకునే వాళ్ళకే ఇది సూటబుల్ అవుతుంది గానీ, మీలాంటి, నాలాంటి ఒక రిటైల్ ఇన్వెస్టర్ వాళ్ళ తాలూకా డబ్బులు కాల్చుకునే ప్రమాదంలో అయితే మీరు పడొద్దండి. ఖచ్చితంగా చెప్తున్నానండి. టర్న్ అరౌండ్ జరగాలంటే మినిమమ్ 5 ఏళ్ళు పడుతుంది. ఈ 5 ఏళ్లలో కంపెనీ ఇంకెన్ని లాసులు ప్రకటిస్తుందో, లేదు కొత్త ప్రొడక్ట్స్‌లోకి ఎంటర్ అయ్యి ఇంకా ఇబ్బంది పడుతుందా? లేదు మార్కెట్‌ని నిజంగా క్యాప్చర్ చేయగలుగుతుందా? సో, ఇలాంటి వాటిల్లో రిస్కులు తీసుకోవద్దండి. ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్‌లో పడిపోతున్న స్టాక్స్ మీద మోజు తగ్గించుకోవడం మనకి చాలా మంచిది. ఇవాళ నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకేమైనా కొంతైనా సరే ఓలా స్టాక్ గురించి ఒక క్లారిటీ ఇచ్చాయి అనిపిస్తే తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.